ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30 60 100 ఫలించటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మనము ఎవరి మాటలు వినాలి. మనము ఎవరి మాటలు వినాలి అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులమైనటువంటి మనం ఈ భూమి మీద ఎన్నో సందర్భాలలో ఎంతోమంది మాటలు వింటూ వింటామండి. ఎన్నో మాటలు ఎంతోమంది ద్వారా ఎన్నో సందర్భాలలో వింటూ ఉంటాం. అయితే ఆ మాటల వలన మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ప్రయోజనం ఉందా అంటే, ఆ మాటల వల్ల ఈ లోకంలో ఏదో కొంత ఉపయోగం ఉండొచ్చు. ఈ లోకానికి మాత్రమే, ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే లోకంలో ఉన్న వారి మాటలు మనకి ఉపయోగపడతాయి తప్ప, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో చెప్పిన వారి మాటలు మనకి ఏమాత్రమో ఉపయోగపడతాయండి. లోకంలో మనం మన జీవన విధానంలో ఎంతోమందితో ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాటలు ఈ లోకంలోనే కొంతవరకు మాత్రమే మనకి ఉపయోగపడతాయి. కానీ దేవుని యొక్క మహోన్నతమైన మాటలు ఈ లోకంలోనూ ఉపయోగపడతాయి, అలాగే మరణించిన తర్వాత కూడా మనకు ఆ మాటలు ఉపయోగపడతాయి. ఈ లోకంలో మనం పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వారి మాటలు వినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ లోకంలో గొప్ప గొప్ప వారి మాటలు వినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అవి కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే మనం ఎవరి మాటలు వినాలో సాక్షాత్తు లోకాలను కలిగించినటువంటి దేవాతి దేవుడే చెబుతున్నటువంటి మాట మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం.
అతడింకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినటువంటి సందర్భం. ఏమండి, ఆ కొండ మీద యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినప్పుడు ఆకాశంలోంచి ఒక శబ్దం వచ్చింది. ఏంటా శబ్దం? ఏమండి, మరలా అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘం ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన నా ప్రియకుమారుడు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఎవరు గూర్చి? యేసుక్రీస్తు వారిని గూర్చి. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి నందు దేవుడు ఆనందిస్తున్నాడట. మనల్ని చూసి దేవుడు ఆనందిస్తాడా? మనల్ని చూసి దేవుడు ఆనందించే విధంగా మన జీవితం ఉందా? మన ప్రవర్తన ఉందా? మన మాటలు ఉన్నాయా? మన ఆలోచనలు ఉన్నాయంటే మనల్ని చూసి దేవుడు ఆనందించడు. ఏం చేస్తాడు? బాధపడతాడు. ఎందుకంటే మనం దేవుడు అనుకున్నట్టుగా బ్రతికితే దేవుడు ఆనందపడతాడు. మనం దేవుడు అనుకున్నట్టుగా బ్రతకలేకపోతున్నాం కనుక దేవుడు మనల్ని చూసి ఆనందపడడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారి జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఆనందించాడట. ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఎవరి మాట వినాలి? ఏమండి, ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద పుట్టిన ఏ మానవుడైనా సరే యేసుక్రీస్తు మాట వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మాటే ఎందుకు వినాలి? ఏమండి, యేసుక్రీస్తు వారి మాటే ఎందుకు వినాలి? యేసుక్రీస్తు వారి మాటలు అంత గొప్పవా? యేసుక్రీస్తు వారి మాటలు అంత విలువైనవా? యేసుక్రీస్తు వారి మాటల్లో ఏముందని ఆయన మాట వినాలి? ఎందుకు ఆయన మాట వినాలని దేవుడు తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే యోహాను గారు రాసిన సువార్త. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారి మాట మనం వినాలి అనేది చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట 14:24 అందరూ చూడాలి. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారో వారు మాత్రమే యేసుక్రీస్తు వారి మాటలు గైకొంటారు. ఆయన్ని ప్రేమించట్లేదు అంటే ఆయన మాటలు గైకొనరు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. మీరు వింటున్నటువంటి మాట, నేను చెబుతున్నటువంటి మాట ఎవరి మాట? నా మాట కాదది. నా మట్టి మెదడులో పుట్టినటువంటి మాట కాదు. నా స్వబుద్ధిని నా స్వనీతిని ఆధారం చేసుకుని చెబుతున్నటువంటి మాట కాదు. నేను చెబుతున్నటువంటి ఈ మహోన్నతమైన మాటలు, ఈ విలువైన మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలువి. దేవాది దేవుడు నాకు చెప్పి మీకు చెప్పమన్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి చెప్పినటువంటి మహోన్నతమైన మాటలు
ఈ శక్తి కలిగిన మాటలు, ఈ విలువైన మాటలు ఎవరివి అంటే తండ్రి అయిన దేవుని మాటలు. అందుకే మీరు వినుచున్న మాట నా మాట కాదు, మరి ఎవరి మాట? నన్ను పంపిన తండ్రిదే. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు తండ్రి దగ్గర విన్నటువంటి మాటలు. అందుకే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. యేసుక్రీస్తు వారి మాట వినమంటున్నాడు దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఎవరి మాట? తండ్రి అయిన దేవుని మాట. అందుకే ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన అన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. అమ్మ తీసారా? యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలే నేను వారికి ఇచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు ఏమండి ఎవరివి అంటే దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించిన మాటలవి. కవుల కళాల్లో రానటువంటి మాటలవి, జ్ఞానుల జ్ఞానానికి అందనటువంటి మాటలవి. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ లోకంలో ఇంతవరకు ఎవ్వరూ ఎక్కడా ఎప్పుడూ చెప్పనటువంటి మహోన్నతమైన మాటలు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ సమాజానికి చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకు 2000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారి మాటల్లో ఏముంది అంటే అంత మాధుర్యం ఉంది. యేసుక్రీస్తు వారి మాటలు అంత గొప్పవా అంటే అంత గొప్పవి. మనిషి జీవితాన్ని ఎలా ఈ లోకంలో కొనసాగించాలి, మనిషి ఈ లోకాన్ని ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మనిషి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, జనన మరణాల మధ్యకాలంలో ఏం చెయ్యాలి, మనిషి జీవితం ఎందుకు భూమి మీద కలిగింది, ఇలాంటి విలువైన మాటలు యేసుక్రీస్తు వారి నోట 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో వినపడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే యేసుక్రీస్తు వారి మాటలకు ప్రపంచవ్యాప్తంగా కొల్లలుగా అనేక మంది అనేక దేశాల వారు, అనేక రాష్ట్రాల వారు, అనేక జిల్లాల మండలాల వారు ఆకర్షితులవుతున్నారు, ఆయన మార్గంలోనికి వచ్చేస్తున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవ్యాన్ని పెరిగిపోతుంది, అనేక మంది కక్ష కడుతున్నారు, క్రైస్తవ్యులు వెళ్ళిపోతున్నారు అందరూ కూడా అని కత్తి కట్టి కక్ష కట్టి క్రైస్తవ్యాన్ని అణిచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎవరి మాటలు? దేవుడు ఆయనకు అనుగ్రహించిన మాటలే ఈ సమాజానికి ఆయన బోధించాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి మాటలు ఈ సమాజం వినాలి అని 2000 సంవత్సరాల క్రితమే దేవాతి దేవుడు తెలియజేశాడు. యేసుక్రీస్తు వారి మాటలు అందరూ వింటారా? యేసుక్రీస్తు వారి మాటలు కొందరే వింటారు. వాళ్ళు ఎవరు వింటారో అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయం, యేసుక్రీస్తు వారి మాటలు అందరూ వినరు, కొందరే వింటారు. ఎవరు వింటారో ఒకసారి మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 37వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట
వినుననిను. ఎవరు వింటారట? సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. సత్య సంబంధులే వింటారు ఆయన మాట. సత్యాన్వేషులు ఉంటారు కొంతమంది సమాజంలో. ఏమండి, ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ వాస్తవం ఉందని అన్వేషించే వాళ్ళు ఉన్నారు సమాజంలో. అలాంటి వారు మాత్రమే ఆయన మాట వింటారు, అలాంటి వారు మాత్రమే ఆయన అంగీకరిస్తారు, అలాంటి వారు మాత్రమే ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతారు. ప్రతి ఒక్కరు వినరు ఆయన మాటలు. ఏమండి, సత్యాన్వేషులు మాత్రమే వింటారు. సత్యాన్వేషులు అంటే తెలుసు కదా, సత్యాన్ని అన్వేషించే వాళ్ళు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని కొంతమంది పరిశీలన చేస్తూ ఉంటారు, కొంతమంది వెతుకుతూ ఉంటారు. అలా వెతికిన వారే సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యాన్ని గ్రహిస్తారు, సత్యానికి లోబడతారు, సత్యాన్ని అనుసరిస్తారు. మిగిలిన వారు ఎవరో కూడా సత్యాన్ని గ్రహించలేరు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు, సత్యాన్వేషులు మాత్రమే నా మాట వింటారు. ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఇంత విలువైన మాటలు బోధిస్తుంటే, ఇంత అమూల్యమైన మాటలు బోధిస్తుంటే, పరలోకాన్ని నడిపించే శక్తి కలిగిన మాటలు బోధిస్తుంటే కొంతమంది ఏమంటున్నారో చూస్తారు ఒకసారి. ఇదే యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20. వారిలో అనేకులు వాడు దయ్యమ పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని అనిరి. ఏమంటున్నారట? యేసుక్రీస్తు వారు ఎంతో అద్భుతమైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, పరలోకం అనే మహాలోకానికి నడిపించే మాటలు, పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండానికి జారిపోకుండా రక్షించే మాటలు ఆయన బోధిస్తుంటే కొంతమంది ఏమంటున్నారట? 10:20 వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని అని ఏమంటున్నారట? ఏమండి, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడట? దయ్యం పట్టిందా యేసుక్రీస్తు వారికి? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారికి దయ్యం పడితే ఇలాంటి ఇంత మహాజ్ఞానాన్ని ఎలా బోధించగలుగుతాడు ఆయన? ఏమండి, దయ్యం పట్టిన వాడు, వెర్రోడు ఇలాంటి విలువైన మాటలు మాట్లాడతాడండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. దయ్యం పట్టినోడు చూడండి మీరు సమాజంలో. దయ్యం పట్టిన వాళ్ళు ఎలా మాట్లాడతారండి? ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, అర్థం లేని మాటలు మాట్లాడతారు. వెర్రోళ్ళు ఉన్నారు సమాజంలో. వెర్రోళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు? వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తుందంటే ఆయన దయ్యం పట్టినోడా, వెర్రివాడా? కాదు కదా. మొదటి శతాబ్దంలో ఆ దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు ఆయన మాటలు మీరు ఎందుకు వినిచున్నారు అంటారట. వీళ్ళు వినరో, వినేవాడిని విన్నెవరో. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనెవరు. దేవుని మాటలు వాళ్ళు వినరు, వినేవాళ్ళని విన్నెవరు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలకి మొదటి శతాబ్దంలోనే చాలామందికి అర్థం కాలేదు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది ఈ లోకంలో అజ్ఞానులు ఉంటారండి. ఏమండి, జ్ఞానం లేని వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? సామెతల గ్రంథం చూడండి ఒకసారి. జ్ఞానం లేని వారు, అజ్ఞానులు కొంతమంది ఏం చేస్తారంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును. జ్ఞానం ఉండదు కొంతమందికి. ఏమండి, వివేకం ఉండదు కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు ఏం చెబితే అది నిజం అనుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఏమండి, సత్యాన్వేషులు ఏం చేస్తారు? ఏది సత్యం ఏది అసత్యం అనేది గమనించుకుంటారు, గ్రహించుకుంటారు, ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటారు. కొంతమంది ఈ లోకంలో జ్ఞానం లేని వారు ఉన్నారు. ఏమండి, సత్యాన్ని గ్రహించలేని వారు ఉన్నారు, సత్యాన్ని తెలుసుకోలేని వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ లోకంలో కొంతమంది మోసం చేసే వారి మాటలు నమ్మి అవి నిజం అనుకుని వాటిని ఫాలో అయిపోతున్నారు. ఏమండి, కొంతమంది అసత్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు సమాజంలో. వారి మాటలు నమ్మి వారిని ఫాలో అయిపోతున్నారు చాలామంది.
కనుక ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞానము లేని వాడు ఏం చేస్తాడట? ప్రతి మాట నమ్మును. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏమండి, సత్యాన్వేషులు ఏం చేస్తారంటే సత్యాన్ని మాత్రమే తెలుసుకుంటారు, సత్యాన్ని మాత్రమే అనుసరిస్తారు, సత్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే నేను వెళ్ళే మార్గం సరైనది అనుకుంటాడు. ఏమండి, ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, తుదకది మరణమునకు త్రోవ తీయను అన్నాడు. ఏమండి, ఒక్కొక్కడు వాడు వెళ్ళే మార్గం సరైనది అనుకుని వెళ్ళిపోతాడు. చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ మార్గం? మరణానికి తీసుకెళ్తుంది. ఏ మరణం? రెండో మరణానికి తీసుకెళ్తుంది. ఈరోజు సమాజంలో చాలామంది ఇలాంటి మార్గంలోనే వెళ్ళిపోతున్నారు. మేము వెళ్ళే మార్గమే సరైనది అనుకుంటున్నారు. మేము వెళ్ళే మార్గం ఎంతవరకు సరైనది, ఎంతవరకు ఇది మమ్మల్ని గమ్యానికి స్వర్గానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుందని ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా ఏమంటే ప్రతి మాట నమ్మేసి వారు వెళుతున్న మార్గమే సరైనది అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. అందుకే పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 30. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. తీసారమ్మా 20:30 అపోస్తుల కార్యములు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మనందరం శిష్యులమే కదా యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు ఒక్కడే కదా మన గురువు. యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉన్నటువంటి క్రైస్తవులలోనే కొంతమందిని ఏం చేస్తారంటే కొందరు 30వ వచనం అందరూ చూడాలి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. తమ వెంట ఈడ్చుకెళ్ళిపోతారు కొంతమంది. ఏమండి, వంకర మాటలు చెప్తారట. ఏమండి, దేవుని మాటలు చెప్పరు వాళ్ళు. దేవుని మాటలు చెబుతున్నట్టుగా వాళ్ళ సొంత మాటలు చెప్పి వాళ్ళ వైపుకు తిప్పుకుంటారు చాలామంది. ఏమంటే దేవుని వైపుకు తిప్పరు. దేవుని మాటలు చెప్పి దేవుని వైపుకు నడిపించాలి సేవకుడు అనేవాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొన్ని మంచి మంచి తియ్యని మాటలు ఉపయోగించి, జ్ఞానయుక్తమైన మాటలు ఉపయోగించి మంచి మంచి కథలు చెప్పి తమ వైపుకు తిప్పుకొని ఈడ్చికెళ్ళిపోతున్నారు చాలామంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మొదటి శతాబ్దంలోనే తెలియజేస్తున్నటువంటి మాట, వంకర మాటలు చెప్పి పలువురిని ఏం చేస్తారట? తమ వెంట ఈడ్చుకొని పోదురు. ప్రియమైన దేవుని పిల్లలు, కాబట్టి మనల్ని ఎవరైనా ఈడ్చుకెళ్ళిపోతున్నారా అనేది కూడా గమనించుకోవాలి. మనం ఒకవేళ మనుషులను వెంబడిస్తున్నామా, ఒకవేళ క్రీస్తుని వెంబడిస్తున్నామా అనేది కూడా గమనించుకోవాలి. చాలామంది గమనించుకోవట్లేదు. మనుషులను వెంబడిస్తున్నారు, మనుషుల మాటలు విని మనుషులను వెంబడిస్తున్నారు ఈరోజు చాలామంది. మనుషులను కాదు మనం వెంబడించాల్సింది. ఎవరిని వెంబడించాలి? దేవుని మాటలు విని దేవుణ్ణి వెంబడించాలి. దేవుని కుమారుడైన క్రీస్తుని వెంబడించాలి మనం. ఎందుకంటే మనుషులను వెంబడిస్తే మనం ఏమవుతాం? ఆ మనిషి ఎక్కడికైతే వెళ్తాడో అక్కడికి వెళ్తాం మనం, అంతే కదా. అదే క్రీస్తుని వెంబడిస్తే పరలోకం అనే మహాలోకానికి వెళతాం. కాబట్టి మనం క్రీస్తుని వెంబడించాలి, దేవుని వెంబడించాలి. దేవుని మాటల్ని మనం ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటూ మన భక్తి జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ పరలోకానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ లోకంలో ఎవరో బోధలో నచ్చాయని ఆ బోధలను అనుసరిస్తూ ఆ బోధకుని వెంబడించకూడదు మనం ఎప్పుడు కూడా. ఈరోజు చాలామంది ఎక్కువ శాతం ఎలా బ్రతుకుతున్నారంటే వ్యక్తుల్ని ఫాలో అవుతున్నారు. వ్యక్తి పూజలో మునిగిపోయారు చాలామంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఇతను ఫాలో అవుతున్నానేంటి, ఇతను వెనకాల వెళ్తున్నానేంటి అని గ్రహించుకోలేకపోతున్నారు చాలామంది. చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ఏమండి, ఎందుకంటే వ్యక్తి పూజలో మునిగిపోయినోడికి చెప్పినా అర్థం కాదు. ఏమండి, వ్యక్తి పూజ ఎప్పుడు ఉండకూడదు. ఏమండి, వ్యక్తి మీద అభిమానం ఉండాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. వ్యక్తి వాక్యం బాగా చెప్తున్నాడు అనుకోండి, కొంచెం అభిమానం ఉండొచ్చు, తప్పలేదు. ఈ వ్యక్తి ఏం చెప్పినా సరే రైటే చెప్తాడు అనే భ్రమలోకి వెళ్ళిపోకూడదు మనం. వ్యక్తిని ఎప్పుడు మనం ఫాలో అవ్వకూడదు. ఆ వ్యక్తి ఇప్పుడు సత్యం చెప్పినా తర్వాత మళ్ళీ అసత్యం చెప్పే అవకాశం ఉంది. అవునా? ఇప్పుడు అసత్యం చెప్పినా రేపు సత్యం చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తి ఎప్పుడు ఎలా మారతాడో మనకు తెలియదు. కాబట్టి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వకూడదు. ఏమండి, అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు చూడండి పౌలు గారు, 5వ అధ్యాయం 6వ వచనంలో.
ఎపిసిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎపిసిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఏమండి, మనల్ని మోసం చేసే మాటలు, వ్యర్థమైన మాటలు అంటే ఆ మాటల వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఈరోజు సేవకుల్లో చాలామంది వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, అర్థం లేని మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి గ్రహించట్లేదు ఈరోజు చాలామంది. గ్రహించాలంటే ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. మరి బైబిల్ చదువుతారా? అంత సమయం లేదు ఈరోజు చాలామందికి. ఏమండి, సెల్ ఫోన్ చూడటానికి ఉన్నంత సమయం దేనికి లేదు? వాక్యం చదవడానికి లేదు. ఏమండి, అందుకే ఈరోజు గ్రహించలేకపోతున్నారు. ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో వాళ్ళకి ఎవరు సత్యం చెబుతున్నారు, ఎవరు అసత్యం చెబుతున్నారు, ఎవరు వ్యర్థమైన మాటలు చెబుతున్నారు, ఎవరు పరలోకాలకు నడిపించే మాటలు చెబుతున్నారు అనేది గ్రహించగలుగుతారు. బైబిల్ చదవనోడు ఏం చేస్తాడంటే ఇంకెవడు ఏం చెప్పినా అది సత్యం అనుకుంటాడు. ఏమండి, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునన్నాడు కదా. ఇంక ప్రతి మాట నమ్మేస్తారనమాట. నీకు జ్ఞానం రావాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ బాగా చదివితే ఎవరు సత్యం చెబుతున్నారు, ఎవరు సత్యం చెబుతున్నారు, ఎవరు వ్యర్థమైన మాటలు చెబుతున్నారు, ఎవరు పరలోకానికి నడిపించే మాటలు చెబుతున్నారు అనేది ఈజీగా గ్రహించగలుగుతాం. కాబట్టి పౌలు గారు అంటున్నారు, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కాబట్టి వ్యర్థమైన మాటలు మనం వినకూడదు. ఎవరి మాటలు వినాలి? యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు మాత్రమే వినాలి. ఏమండి, ఎందుకంటే యేసుక్రీస్తు వారి మాట వినమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి మాట మాత్రమే వినాలి. ఈ ప్రపంచంలో మనం ఇంకెవ్వరి మాటలు వినకూడదు. యేసుక్రీస్తు వారి మాటలు మాత్రమే ఏ సేవకుడైతే చెప్తున్నాడో ఆ సేవకుడు చెప్పే మాటలు మాత్రమే వినాలి. ఇంక ఈ లోకంలో ఏవేవో తీసుకొచ్చి చెప్పినా మనం ఆ మాటలు వినకూడదు. అందుకే యేసుక్రీస్తు వారి మాటలు వినని వారు ఏమైపోతారో చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించెను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. చూసారు, ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే గారు క్రీస్తుకు పూర్వం చెప్పారు. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండంలో చెప్పారు, 18వ అధ్యాయం 18వ వచనంలో. ఏమండి, అదే మాటను మరలా ఇక్కడ క్రొత్త నిబంధనలో మరలా దేవుడు అపోస్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, క్రీస్తుకు పూర్వం ఎప్పుడో ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు యేసుక్రీస్తు వారి కోసం చెప్పినటువంటి మాటని మరలా 2000 సంవత్సరాల క్రితం అపోస్తుల ద్వారా క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆయన మీతో చెప్పిన ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయాల్లో మనం ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు వినాలి. ఏమంటే ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట వినాలి. వినకపోతే ఏమవుతాం? కింద చెప్పాడు చూడండి, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగనెను. ఆ ప్రవక్త అంటే యేసుక్రీస్తు వారు ప్రవక్తే కదా. యేసుక్రీస్తు వారు ప్రవక్తేనా? ప్రవక్తే. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ఆ ప్రవక్త మాట ఎవరైతే వినరో వాళ్ళు ఏమవుతారట? సర్వనాశనం. అంటే ఎక్కడికి వెళ్తాం? నరకానికి పాత్రలు అయిపోతాం అనమాట. అంటే యేసుక్రీస్తు వారి మాట విని ఆ మాటల ప్రకారంగా మనం బ్రతికితే పరలోకం అనే మహాలోకానికి వెళతాం. ఆ మాటలకు ఎవరైతే వినరో, ఎవరైతే పట్టించుకోరో, ఎవరైతే లెక్క చేయరో, ఎవరైతే ఆ మాటల ప్రకారంగా బ్రతకరో వాళ్ళందరూ ఏమవుతారంటే సర్వనాశనం అయిపోతారు అన్నాడు. సర్వనాశనం ఎక్కడ? నరకంలో.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి మాటలు మనం వినాలి, ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. అలా బ్రతికితే యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకానికి చేరుకుంటాం, లేకపోతే సర్వనాశనానికి వెళ్ళిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినాలి? మనం యేసుక్రీస్తు వారి మాట వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు. కాబట్టి ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా మనం బ్రతుకుతూ మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మనం దేవునికి ఇష్టమైన మార్గంలో దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ దేవుని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ దేవుడిచ్చే నిత్య రాజ్యానికి మనం అందరం కూడా ప్రయాస పడాలి. అప్పుడు మనం పరలోకానికి వెళతాం. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీ పిల్లలకు వివరించాను తండ్రి. మీ పిల్లలందరూ విన్నారు. విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మరి ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు వారి మాట మేము వింటేనే మేము పరలోకానికి వెళతామని, లేదంటే సర్వనాశనం అయిపోతామని కొన్ని మాటలు మేము చూసాం తండ్రి. ఎందుకంటే ఆయన ఈ సమాజానికి చెప్పినటువంటి మాటలు ఆయన సొంత మాటలు కాదు, మీరు ఆయనకు నేర్పించినటువంటి మాటలు, మీ ద్వారా సమాజానికి అందించాలనుకునేటువంటి మాటలు తండ్రి. కాబట్టి ఆ మాటలు విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, చదివి మర్చిపోయేవారంగా ఉండకుండా, విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేము అందరం చేరుకోవటానికి సహాయం చేయండి. తలలు వంచి ప్రార్థన చేస్తున్నా మీ పిల్లలను, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. వారందరూ అవసరతలు తీర్చండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. వారికి ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును మీ చిత్తమైతే అనుగ్రహించండి. మీ చిత్తమైతే మరలా మేమందరం ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన పాఠాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మేము చేరుకోవటానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.